ఇచ్చిన అడ్రస్ లో అసలు నువ్వు ఉన్నావా? దొంగ అని చెప్పడానికి అసలు నువ్వు ఎవడివి? అవు దొంగ అంటే ఇప్పుడు నువ్వు పేమెంట్ కట్టకుండా నేనేం దొర అంటారా? సార్ దొర గారు మీరు అంటే పేమెంట్ కట్టని అడుక్కుంటారా? కట్టలేదంటే దొంగ అని డిసైడ్ చేసేస్తావా? అవును దొంగనే, బరాబర్ దొంగనే. అన్నోన్ పర్సన్ కి లొకేషన్ పంప కదా. ఎందుకు లొకేషన్ మేమేమన్నా ఇది చేస్తున్నామా? ప్రోడక్ట్ ఇది చేసుకోవడానికే కదా, మాట్లాడడానికే కదా. నాకు మేడం నేను కడతా, నాకు టైం పడుతుంది చెప్తాను కాదు కదా. మేము వస్తాను అంటున్నాం, మా సార్ వాళ్ళే కదా వచ్చేది. మా మీ సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి వింటారా? పబ్లిక్ మనీ కదా, నేను కట్టాలి కదా అని ఏదో ఒకటి అప్పో సొప్పో చేసి కట్టాలిగా. కడతా నేను కట్టనన్నా. ఆ? మళ్ళీ 5 నెలల నుంచి ఒక్క నువ్వు రూపాయి దొంగని కట్టని ఎందుకు ఇప్పుడు అంటున్నావు? ఎప్పుడు కడతావు? నువ్వు దొంగని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు అంటావు. అవును దొంగని ఎందుకు అంటున్నావురా భయ్? దొంగని ఎందుకు అంటున్నావురా దొంగ బారకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ కేటబీ ఛానల్ కి. రికవరీ ఏజెంట్ కస్టమర్ ని దొంగ అని అంటున్నాడు. సో కస్టమర్ కూడా బాగానే రెస్పాండ్ అయ్యాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. హలో హలో మేడం, అదే సార్ పేమెంట్ ఫోను. ఓనా చేస్తాం మేడం, కొద్దిగా టైం ఇవ్వండి మేడం. సార్ టైం అనేది లేదు సార్. అట్లీస్ట్ మీరు ఏమంటారు 1 month ఈఎంఐ కాదు 2 months ఈఎంఐ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకటి పే చేసుకోండి సార్. ఇంకో దానికి నేను టైం అనేది ఇస్తా కానీ. 2 months కాదు మేడం, నేను 5 months కట్టకపోతే మీ ఏజెంట్లే నాది 3 నెలలు కట్టరు. అది మ్యాటర్ జరిగింది. అదే సార్ కట్టిరు కదా, మరి ఇప్పుడు అన్న 1 month అన్న ఈఎంఐ చేసుకోండి సార్. అర్థం కాలేదు. అదే 1 month ఈఎంఐ అయినా చేసుకోండి సార్. లింక్ పంపన్నా. అమౌంట్ లేదు మేడం, నాకు 1 month టైం పడుతుంది మేడం. సార్ 1 month అని చెప్పకండి సార్. ఎన్ని డేస్ సార్ అసలు? 2 months పేమెంట్ పెండింగ్ ఉంచుకొని ఇంకా 1 month అడుగుతున్నారు మీరు టైం. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు టైం అడగకపోతే ఏం అడగాలి చెప్పండి మేడం. సార్ మరి అట్లయితే ప్రోడక్ట్ రిటర్న్ చేయండి సార్. ప్రోడక్ట్ లేదు మేడం, వేరే వారికి అమ్మేసిన ప్రోడక్ట్. వేరే వాళ్ళకి అమ్మేసి దాని బదులు ఇంకేదన్నా ఇవ్వండి దాని ప్రైజే. దాని ప్రైస్ అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకుంటారా? అది 1 second మేడం అడుగుతా. 1 second సార్ మీ లొకేషన్ పెట్టండి సార్ ఫస్ట్. మీరు వాట్సాప్ లో నాకు ఐడి కార్డ్ పెట్టండి, లొకేషన్ పెడతా. ఐడి కార్డా? ఐడి కార్డ్ ఎందుకు సార్? మరి మీరు ఎవరో నాకు తెలియదు కదా. ఐడిఎఫ్సి నుంచి అని చెప్తున్నాం కదా. చెప్తే అయిపోతుంది మేడం, ఐడి పెడితే సరిపోతుంది. అట్లా ఐడినా? మరి తీసుకునేటప్పుడు ఐడి కార్డ్ అడిగారా సార్? మీరు అడగలేరు కదా నాకు. మేము అడగలేమా అంటే మరి మీరు అప్పుడు అడిగారా? మీరు నాకు అడగలేరు కదా ఇప్పుడు తీసుకుంటే. అప్పుడు మీరు అడిగిరా మాకు? మీరు ఐడిఎఫ్సి చేస్తారా లేదా? కాల్స్ ఎవరైనా చేసే ఉంటారు కదా, ఐడి కార్డ్ పంపియండి మళ్ళీ ఎవరెవరో కాల్ చేస్తారా అది అని మీరు అప్పుడు క్వశ్చన్ వేస్తేనే కదా మేము ఆన్సర్ ఇచ్చేది. మీరు లేరు అక్కడ అడిగేటప్పుడు. మేము లేదంటే మా సార్ వాళ్ళు ఉన్నారు కదా. మీ సార్ వాళ్ళు మీరు నాకు పరిచయం లేదు కదా. అంటే మేము పరిచయం ఉండాలా? మేము పరిచయం ఉన్నా లేకపోతే ఏంది? మా సార్ వాళ్ళైతే సార్ వాళ్ళకి ఐడి కార్డ్ అడిగి తీసుకున్నా కదా, ఐడి కార్డ్ వాళ్ళది. మా సార్ వాళ్ళది ఉంది కదా, మరి ఇంకెందుకు మాది? మీ సార్ వాళ్ళ చూసినా ఇప్పుడు సార్ వాళ్ళు అడగట్లేదు కదా నాకు లొకేషన్, మీరు అడుగుతారు కదా. అంటే లొకేషన్ అడిగింది మీరా సారా? సార్ అవును, ఇప్పుడు మా సార్ మాకు అడిగితేనే కదా మేము మీకు అడిగేది. సార్ నాకు డైరెక్ట్ అడిగితే సార్ కు పంపుతా. నాకు లోన్ ఇచ్చిన సార్ అట్లా ఎందుకు డైరెక్ట్? మా సారే డైరెక్ట్ అడిగితే మేమందరం వచ్చి ఈడ ఎందుకు కూర్చుంటాము? మరి ఎవరికంటే 1% కి లొకేషన్ పంపగా సార్ వాళ్ళే కదా ఫోన్లు మాట్లాడుకొని చేసుకుంటుండే. అట్లా కాదు మేడం, నేను వస్తుండే అన్నోన్ పర్సన్ కి లొకేషన్ పంప కదా. ఎందుకు లొకేషన్? మేమేమన్నా ఇది చేస్తున్నామా? ప్రోడక్ట్ ఇది చేసుకోవడానికే కదా, మాట్లాడడానికే కదా. మేడం నేను కడతా, నాకు టైం పడుతుంది చెప్తాను కదా. మేము వస్తాను అంటున్నాం, మా సార్ వాళ్ళే కదా వచ్చేది. మా సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి వింటారా? చెప్పండి. మీ సార్ కి ఇప్పుడు నేను అన్నోన్ పర్సన్ కి నేను బ్యాంక్ లొకేషన్ అన్నోన్ పర్సన్ కి లొకేషన్ షేర్ చేయాలి, కేవైసీ అప్డేట్ చేస్తా అవసరం అనుకుంటే. ఓకేనా? కేవైసీయా? తెలుసా కేవైసీ అంటే? తెలుసు సార్. తెలియదు, మేము ఇక్కడ పని చేయము. ఎక్కడ పని చేస్తారు మేడం మీరు ఎగ్జాక్ట్లీ? 8 hours. ఇప్పుడు మీరే లొకేషన్స్ పెట్టినప్పుడు మేమెందుకు సార్? మా లొకేషన్ గచ్చిబౌలి అని చెప్పాం కదా. గచ్చిబౌలి అంటే పెద్ద చిన్న ఒకటి సొసైటీ అదేమన్నా కాదు. మీరు ఎక్కడ తీసుకున్నారు కదా ఆఫీసు, అదే ఆఫీసు. అరే మేడం అట్లా ఎట్లా చెప్తారు మేడం, అక్కడే ఆడకే పంపుతా. మరి లొకేషన్ మీకు ఎందుకు పంపుతా? సరే మరి అక్కడికి మీరు ఏడ ప్రోడక్ట్ తీసుకురా అక్కడికి రండి, మరి మేము అక్కడనే మాట్లాడతాం మా సార్ వాళ్ళతోటి. సరే 1 month టైం పడుతుంది, వస్తున్నా కొద్దిగా బిజీ ఉన్నా. 1 month టైం కాదు సార్, మీరు 1 month టైం చెప్పకండి. అరే మేడం నేను బిజీ ఉన్నా మేడం, నేను జాబ్ వెతుకోవాలి కదా. నేను బ్యాంక్ తోటి దొరుకుంటే పేమెంట్ తోటి చేస్తాడు మేడం మీకు. నేను అక్కడ తిరిగితే పేమెంట్ ఎట్లా ఎందుకు తీసుకున్నారు? మరి అట్లాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు? అట్లాంటప్పుడు ఎందుకు తీసుకున్నా? జాబ్ పోతాను కలగంటమా? కలగంటామా అంటే ఇక ఏదో ఒకటి క్లారిటీ ఉండదు కదా. మరి ఇప్పుడు ఏమంటారు? పేమెంట్ కట్ట అంటున్నారు కదా. కట్ట అని చెప్పట్లేదు మేడం, మీరు నెగటివ్ స్టేట్మెంట్ ఎందుకు మేక్ చేస్తున్నారు? హలో సార్ హలో చెప్పండి. మీరు టైం అడుగుతున్నారు, టైం అడిగేంత మేము టైం ఇచ్చేంత ఇది లేదు ఇక్కడ. నాకు తెలుసు మేడం, మీకు టైం ఇచ్చే అథారిటీ లేదు. యువర్ టెలికాలర్ అంతే కదా. అవును. సో నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు జాబ్ పోయింది కాబట్టి నేను కట్టుకోలేకపోతున్నా. సో లొకేషన్ అడుగుతున్నా, ఐడి కార్డ్ అడుగుతున్నా, ఎందుకంటే అన్నోన్ పర్సన్ కి లొకేషన్ పంప. 1 second సార్, ఐడి కార్డు పంపిస్తే మీరు లొకేషన్ పంపిస్తారు కదా, ప్రోడక్ట్ రిటర్న్ చేస్తారు కదా. ప్రోడక్ట్ లేదు నా దగ్గర ప్రెసెంట్, అదే ప్రాబ్లం.
ప్రోడక్ట్ దానికి బదులు వేరేది ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు ఇందాక వాషింగ్ మిషన్ అని చెప్పారు కదా, అది అరే ఇవ్వండి. వాషింగ్ మిషన్ బట్టలు ఉడుకుతున్నాడు మేడం, మీరు ఉతుకుతారా బట్టలు? మేమెందుకు ఉతుకుతాము, మాకేమో వచ్చిందని చెప్పేసి. మరి నా బట్టలు వాషింగ్ మిషన్ ఉతుకుతుంది ఉండను కదా మరి. హలో సార్ గుడ్ మార్నింగ్ అండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుండి. సార్ చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్ ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైందండి? 5 months నుంచి అప్డేట్ చేయట్లేదు. అది కొద్దిగా సెటిల్మెంట్ చేసుకుంటా సార్, అమౌంట్ కొద్దిగా అరేంజ్ చేసుకుంటున్నాను. సెటిల్మెంట్ చేసుకుంటాను, కొద్దిగా అమౌంట్ అరేంజ్ చేసుకుంటున్నాను సార్. అంటే సెటిల్మెంట్ ఏదైనా కావాలా? కార్డ్ యాక్టివేషన్ చేసుకుంటారా? ఎలా అండి ఇది? సెటిల్మెంట్ అండి, కార్డ్ యాక్టివేషన్ అవుతున్నారు. సెటిల్మెంట్ కావాలా? సెటిల్మెంట్ ఏది? ఇప్పుడు మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ 56,042 రూపీస్ ఉందండి. మీకు సెటిల్మెంట్ కావాలంటే 29,000 లో క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పుడు చేసుకోను సార్, ప్రజెంట్ అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కనెక్ట్ అవుతాను. అంటే 5 నెలల నుంచి అడ్జస్ట్ చేస్తూనే ఉన్నారు సార్ డబ్బులు? అవును సార్. కనీసం 1 month అన్న పేమెంట్ కట్టాలి కదా మధ్యలో. ఫండ్ ఇష్యూ వల్ల, జాబ్ లాస్ వల్ల ఫండ్ ఇష్యూ వల్ల కట్టలేకపోతున్నాను సార్. అర్థం కాలేదండి. జాబ్ లాస్ వల్ల, ఫండ్ ఇష్యూ వల్ల కట్టలేకపోతున్నాను. అవునండి, జాబ్ లాస్ అందరికి ఉంటాయి. అంటే కనీసం 1 month కూడా కట్టలేరు 5 months లో? కట్టలేకనే కదా సార్ హోల్డ్ చేశాను. కట్టలేకంటే అడ్జస్ట్ అవ్వకనే కదా ఫండ్ ఇష్యూ అని. అడ్జస్ట్ అవ్వకలంటే డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాలి కదండి. కట్టాలి, నేను కట్టనని చెప్పట్లేదు కదా. కట్టానంటే ఇంకెప్పుడు కడతారు సార్? 5 నెలలు తీసుకుని టైం, మళ్ళీ ఇంకెప్పుడు కడితే టైం అడిగితే? 1-2 months పడుతుంది సార్. 1-2 months పడుతుందా? ఇంకెందుకు అది కూడా కట్టకుండా ఎగరగొట్టు, పబ్లిక్ మనీ యూజ్ చేసుకుని దొంగలా తిరుగుతున్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? అడ్రస్ చెప్పు. దొంగ గింగ అంటున్నావు, మంచిగా లిమిట్ గా మాట్లాడు. ఇంకేం మాట్లాడాలి చెప్పు. పేమెంట్ కట్టేటోడు దూరా, పేమెంట్ కట్టన్నా కూడా ఏమవుతుంది? నువ్వు ఎవడు? ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? దొంగ అని చెప్పడానికి అసలు నువ్వు ఎవడివి? అవు దొంగ అంటే ఇప్పుడు నువ్వు పేమెంట్ కట్టకుండా నేనేం దొర అంటారా సార్? దొరగారు మీరు పేమెంట్ కట్టని అడుక్కుంటారా? కట్టలేదంటే దొంగ అని డిసైడ్ చేసేస్తావా? అవును దొంగనే, బరాబర్ దొంగనే. 1 నెల 2 నెలలు అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఉంటది. 5 నెలల నుంచి అసలు 1 రూపాయి కట్టకుండా ఈ చిలుకోడులు ఎవరు ఉంటారు? ఎస్బీఐ. మీ పేరు వాడే ఉంటున్నావా? పేరు చెప్పు, పేరు చెప్పండి. నా పేరా అండి? గణేష్. గణేష్ గారు ఎస్బీఐ నుండా? అవునండి. ఓకే అవునండి. చెప్పండి. నాకు 1-2 months పడుతుంది సార్ సెటిల్మెంట్ చేసుకుంటాను. 1-2 months టైం లేదండి. 5 months నుంచి మీరు పేమెంట్ 1 రూపాయి కట్టలేదు. ఒక 1 month పేమెంట్ అన్నా క్లియర్ చేసుకోండి. ప్రజెంట్ లేదు సార్, నెక్స్ట్ మంత్. ప్రజెంట్ లేదంటే ఎలా అవుతుందండి? చెప్పండి. ప్రజెంట్ లేదంటే ఎలా అవుతుంది సార్? 1 month పేమెంట్ అన్నా కట్టుకొని టైం తీసుకొని, టైం ఇవ్వాలని చెప్పట్లేదు కదా. 5 నెలల నుంచి 1 రూపాయి పేమెంట్ కట్టకుండా మళ్ళీ టైం కావాలంటే ఎవరు ఇస్తారండి? అవునండి, ఇప్పుడు నేను కట్టనని చెప్పట్లేదు. నువ్వు దొంగని నేను ఎందుకు కట్టనండి కాదు సార్. కట్టనప్పుడు ఇప్పుడు నీకు రైట్ ఉందా? నీకు రైట్ ఉందా? దొంగని ఎందుకు డిసైడ్? మీకు రైట్ ఉందా సార్? మీకు రైట్ ఉందా? పబ్లిక్ మనీ యూజ్ చేసుకొని ఆపే రైట్ మీకు ఉందా? నేను ఆపానా? నాకు ఫండ్ పబ్లిక్ మనీ యూజ్ చేసుకున్న తర్వాత పేమెంట్ కట్టాలని ఇంగిత జ్ఞానం లేదా? నాకు జ్ఞానం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నీకు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడు పేమెంట్ కట్టాలి కదా. పబ్లిక్ మనీ యూజ్ చేసుకున్నారా బాబు? పబ్లిక్ మనీ కదా, నేను కట్టాలి కదా అని ఏదో ఒకటి అప్పో సొప్పో చేసి కట్టాలిగా. కడతా నేను కట్టనన్నా. ఎప్పుడు కడతావు? ఇప్పుడు అంటావు అంటారే డబ్బులు కట్టుకొని ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? నీ దగ్గర ఉంటదిగా చూసుకో. ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? లేవు. అడ్రస్ అప్డేట్ చేసినావా? ఎక్కడికి వెళ్ళావు? ఇంకేమంటారు నిన్ను? ఇంకేమన్నారు నిన్ను? ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? లేవు. ఎక్కడ? ఆడికి పోయి చూస్తే లేరు. ఇంకెక్కడ ఉన్నావు? వచ్చి అడ్రస్ బ్రాంచ్ కి వచ్చావా? ఇలా ఉంది నాకు పరిస్థితి అని బ్రాంచ్ లో వచ్చి మాట్లాడావా? చెప్పా కదా, కాల్ చేసి లిఫ్ట్ చేస్తున్నా చెప్తున్నా కదా. లిఫ్ట్ చేసి ఏం లాభం? లిఫ్ట్ చేసి ఏం లాభం? 5 నెలలు టైం తీసుకొని లిఫ్ట్ చేస్తే ఏముంది? ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నారా? కలుస్తా. బెంగళూరులో? ఎక్కడ? బెంగళూరులో ఉన్నారా? కలుస్తా. బెంగళూరులో ఏం చేస్తున్నావు? ఇక్కడ అసలు ఇది ఎవరుంటారు? ఉంటారు వెళ్ళి కలరాదు. ఎవరుంటారు? ఏంటి అన్ని ప్లేస్ ఎవరున్నారు? అన్ని ఇచ్చిన అడ్రస్ అన్ని ఫేక్ అడ్రస్లు. నేనేమంటారు? దొంగ. ఇప్పుడు బెంగళూరులో బెంగళూరు అడ్రస్ అప్డేట్ చేసినావా? చేసినారా? నువ్వు రా, నేను కలుస్తా అంటున్నా కదా. కలిసేది ఏముంది? ఈ బెంగళూరులో అడ్రస్ అప్డేట్ చేసినావా? వచ్చి చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా. నెక్స్ట్ మంత్ చేస్తావా? ఇంకా దాని దొంగ అనకుండా ఇంకేమంటారు నిన్ను? అరే దొంగ ఎందుకు అంటున్నారా? దొంగనే అంట, బరాబర్ అంట. నువ్వు ఇంకేమంటారా నిన్ను? ఇంకేమంటారు? డబ్బులు కడుతున్నావా 5 నెలల నుంచి? కట్టండి. ఫస్ట్ అడ్రస్ అప్డేట్ చేసినావా? ఒక్క పైసా కూడా కట్ట. ఏం బిక్కుంటావు పిక్కు. అసలు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోరా. నేను తిట్టినా అనుకో ఊరికే ఊరేసుకొని చచ్చిపోతాను. ఇజ్జత్ కూడా లేదురా నీకు. నేను ఫస్ట్ ఇజ్జత్ గానే మాట్లాడా. నేను ఇజ్జత్ గా చెప్పా. ఒక లేనప్పుడు నీకు ఎందుకు కార్డులు వాడుకోవడం? ఇవన్నీ అందరితో
అవును భయ్ అరే నేను నాకు కడతా చేత నాకు కాదురా భయ్, నేను ఆల్రెడీ నువ్వు నేను చెప్పిన నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ కడతా లెటర్ సెటిల్మెంట్ రాపిరా. చేసుకుంటా అని దొంగ గింగ ఎందుకు అంటున్నారా భోషుడికే సెటిల్మెంట్ ఆ? 5 నెలల నుంచి కట్ట నీకేం సెటిల్మెంట్ కడతావు అవును భయ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మళ్ళీ 3-4 సంవత్సరాలు కట్టినప్పుడు ఎవడు మీ అమ్మ తీసుకుందా మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.